హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడు హబ్. ఈ వీడియోలో మనం లాజికల్ రీజనింగ్‌కి సంబంధించిన కొన్ని క్వెషన్స్ అయితే చూద్దాం. సో, ఎవ్రీ క్వెషన్‌కైతే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో కింద టైమర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ క్వెషన్‌కి ఒక 1 మినిట్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ 1 మినిట్‌లో అందరూ ఆన్సర్‌ని సాల్వ్ చేసి లైవ్ కామెంట్‌లో ఆన్సర్‌ని పెట్టండి. అండ్ ఈ టైమర్ 1 మినిట్ అయిపోయిన తర్వాత నేనైతే ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. చూసుకోండి. సో, మనం లేట్ చేయకుండా ఇక క్వెషన్స్ అయితే చూద్దాం. చూడండి ఫస్ట్ క్వెషన్. ఇన్ ఏ క్లాస్ టెస్ట్, ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గాట్ డిఫరెంట్ ర్యాంక్స్ బేస్డ్ ఆన్ their మార్క్స్. వివేక్ ఈజ్ ర్యాంక్డ్ 12th ఫ్రమ్ ద టాప్ అండ్ 15th ఫ్రమ్ ద బాటమ్. హౌ మెనీ టోటల్ స్టూడెంట్స్ గేవ్ ద టెస్ట్? అయితే టోటల్ ఎంతమంది టెస్ట్ రాశారో అని అడగడం జరుగుతుంది. యువర్ టైమ్ ఈజ్ స్టార్ట్. లైవ్ చూసేవాళ్ళు ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. 1 మినిట్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. 1 మినిట్‌లో సాల్వ్ చేసేటట్టు ఉండండి. ఇది కొంచెం సింపుల్ క్వెషనే. కాకపోతే ఫస్ట్ క్వెషన్ కాబట్టి కొంచెం 1 మినిట్ టైం ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ లేవు. డైరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో, యువర్ టైమ్ ఈస్ కంప్లీటెడ్. చూడండి. ఇన్ ఏ క్లాస్ ఇదంతా అవసరం లేదు. ఇక్కడి నుంచి క్వెషన్ అనేది ఇక్కడి నుంచి చూడండి. వివేక్ ర్యాంక్డ్ 12th ఫ్రమ్ ద టాప్ అండ్ 15th ఫ్రమ్ ద బాటమ్. వివేక్ అనేవాడు టాప్ నుండి, టాప్ నుండి 12th ర్యాంక్ అంట. ఇది టాప్ అనుకుంటే. అండ్ 15th ఫ్రమ్ ద బాటమ్ అంటుండు. ఓలు వివేక్. వివేక్ అతను పైనుంచి టాప్ నుంచి 12వ ర్యాంకు, కింద నుంచి 15వ ర్యాంక్ అంట. అయితే మొత్తం టోటల్‌గా ఎంతమంది ఉన్నారని క్వెషన్ అడగడం జరుగుతుంది. చూసుకోండి. సో, ఇలాంటి క్వెషన్‌లు వచ్చినప్పుడు ఏం చేయాలంటే టాప్ 12 ప్లస్ 15 యాడ్ చేసి ఇందులో నుంచి 1 మైనస్ చేయాలి. 1 మైనస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 26 అవుతుంది. అయితే ఈ 1 ఎందుకు మైనస్ చేయాలంటే వివేక్‌ని మనం 2 టైమ్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ 12వ ర్యాంక్ తీసుకుంటున్నాం. ఇక్కడ 15వ ర్యాంక్ తీసుకుంటున్నాం కాబట్టి వివేక్‌ని 2 టైమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి క్వెషన్‌లకి -1 అనేది చేయడం జరుగుతుంది. చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి 12 ప్లస్ 15 ఇందులోంచి 27 అయితే 27లో నుంచి 1 ఒకరిని తీసేస్తే 26 మెంబర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి 26. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సెకండ్ క్వెషన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ANGRY ఈస్ కోడెడ్ యాస్ CKIOA అండ్ THINK ఈస్ కోడెడ్ యాస్ VEKKM. హౌ విల్ CRONNB కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అడగడం జరుగుతుంది. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. 1 మినిట్ టైమ్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఫాస్ట్‌గా కామెంట్ బాక్స్‌లో ఆన్సర్‌ని కామెంట్ చేయండి. లైవ్ చూసేవాళ్ళు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది వాళ్ళకి కూడా. ఈ క్వెషన్స్ అనేవి ఇప్పుడు ఎస్ఎస్‌సి, గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్‌లో యూజ్ అవ్వడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. సో, యువర్ టైమ్ ఈస్ కంప్లీటెడ్. చూడండి. ఫస్ట్ వీటికి కోడ్‌లనేవి మనం డైరెక్ట్ కింద నంబర్‌లతోటి రాస్తున్నా చూడండి. ఏ ఏ లెటర్ వచ్చేసి 1, ఎన్ వచ్చేసి 14, జీ 7, ఆర్ వచ్చేసి 18, వై వచ్చేసి 25 నంబర్స్ ఏస్తున్నాను. లెటర్ నంబర్స్. ఈ నంబర్స్ ఏంటివంటే లెటర్ నంబర్స్ అందరికి తెలిసినవే. సో, నెక్స్ట్
దీనికి ఏం కోడ్ చేసిండు? CKIOA కోడ్ చేసిండు. C అంటే 3, K అంటే K నెంబర్ ఎంత 11, I నెంబర్ వచ్చేసి 9, O వచ్చేసి 15 అండ్ తర్వాత లాస్ట్‌లో A వచ్చేసి 1 ఆర్ 27 అవుతుంది. చూద్దాం. ఇదొస్తది. అయితే ఈ 1కి మనం ఎంత యాడ్ చేస్తే 3 వచ్చింది. +2 యాడ్ చేస్తే 3 వచ్చింది. సో, 14లోంచి ఎంత తీసేస్తే తక్కువుంది. 11 తక్కువుంది కాబట్టి -3 తీసేస్తే 11 అవుతుంది. అండ్ 7కి ఎంత కలిపితే 9 అవుతుంది. 7 + 2 కలిపితే 9 అవుతుంది. అండ్ అదేవిధంగా 18, 15 అయింది. అంటే -3 అయింది. ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడేం జరుగుతుంది? +2, -3, +2, -3 అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం రావాలి లాస్ట్‌లో +2 అనేది రావాలి. అయితే 25కి +2 కలిపితే ఎంతొస్తుంది? 27 వస్తుంది. 27 అంటే ఏంటిది? ఏ కదా! ఏ కాబట్టి మనకిక్కడ లాస్ట్‌లో ఏ ఉంది. సో, ఇదే లాజిక్ తోటి చూడండి ఏమవుతుంది? సో, థింక్‌కి గూడా చూడండి. థింక్‌కి గూడా టీ అనేది 20 అవుతుంది. అండ్ వి అనేది +2 యాడ్ చేస్తే 22 అవుతుంది. 22 అవుతుంది. అండ్ అదేవిధంగా హెచ్ 8 అవుతుంది. సో, ఈ వచ్చేసి 5 అవుతుంది. -3 జరిగింది. సేమ్ ఇదే లాజిక్ దీనికి గూడా ఇంప్లిమెంట్ అవుతుంది. సో, దీనికి మనం తీసుకుపోయి మనం దీనికి ఈ లాజిక్‌ని దీనికి అప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో, ఆన్సర్‌ని డైరెక్ట్ చూద్దాం. +2 లాజిక్ ఏంటిదంటే +2, -3, +2, -3, +2 అనేది లాజిక్. +2, -3, +2, -3, +2 అనేది లాజిక్. దీన్ని మనం ది క్రౌన్‌కి యాడ్ చేద్దాం. CROWN. సో, సి లెటర్ నంబర్ వచ్చేసి C3, R 18, O 15, W వచ్చేసి W23, N 14. సో, ఫస్ట్ లెటర్‌కి +2, +2 అంటే 5, 5 అంటే ఏంటిది? ఈ. ఈ తోటి ఏమున్నాయో చూసుకోవాలి ఫస్ట్. సింపుల్‌గా ఆప్షన్‌లు ఎలిమినేట్ చేసుకోవాలి. ఈ తోటి ఆప్షన్‌లు ఏమున్నాయి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి మిగతా 2 ఆప్షన్‌లు మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ 18కి -3 చేయాలి. -3 చేస్తే ఎంతొస్తది? 15 వస్తుంది. 15 అంటే O. O ఎక్కడుంది? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లోనే O ఉంది. ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. సో, మిగతా లెటర్స్ కూడా చూద్దాం. మళ్ళా థర్డ్ లెటర్స్‌కి ఏంటిది? +2. +2 అంటే 17 అవుతుంది. 17 అంటే 17 లెటర్ ఏంటిది? క్యూ. క్యూ అవుతుంది. తర్వాత -3. 23 నుంచి 3 పోతే 20 అవుతుంది. 20వ లెటర్ వచ్చేసి టీ. మళ్ళా నెక్స్ట్ లాస్ట్‌లో +2. 14 + 2 16. 16 లెటర్ వచ్చేసి పీ అవుతుంది. చూడండి. ఈఓ, క్యూ, టీపీ అనేది ఆన్సర్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మూడవ క్వెషన్. చూడండి ఫాస్ట్‌గా క్వెషన్‌ని చదివి ఆన్సర్ చేయండి. నేను క్వెషన్ చదివి మళ్ళీ చెప్తుంటే లెంతీ అవుతుంది. క్వెషన్ చదివి ఆన్సర్ చేయండి. ఈ క్వెషన్‌కి ఒక 1 ½ మినిట్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం సీటింగ్ అరేంజ్‌మెంట్ కాబట్టి చూసుకోండి. దీన్ని తెలుగులో కూడా కావాలంటే తెలుగులో కూడా పెడుతున్నాను. తెలుగులో చూసేవాళ్ళు తెలుగులో ఈ క్వెషన్‌ని పాజ్ చేసుకొని తెలుగులో చేసిన తర్వాత ఆన్సర్ చేయండి. సో, క్వెషన్ అయితే దాదాపు ఇంగ్లీష్‌లో సాల్వ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే తెలుగులో తప్పులు ఉండడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. ఇంగ్లీష్‌లో సాల్వ్ చేయండి. సో, యువర్ టైమ్ ఈస్ అప్. ఆన్సర్ అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి. చూడండి. HNPTW అండ్ Y ఆన్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్ అంట. ఎన్ని ఫ్లోర్స్? 6. ఇది ఫ్లోర్స్‌కి సంబంధించిన క్వెషన్. 6 డిఫరెంట్ ఫ్లోర్స్ అంట. ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఇన్ ద బిల్డింగ్ ఈస్ నంబర్డ్ 1. కింద నంబర్ 1 అంట. అండ్ అబోవ్ ఇట్ ఈస్ నంబర్ 2. ఇట్లా 1 కింద నుంచి 1, 2, 3 నుంచి 6 వరకు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. చూసుకోండి. 1, 2, 3, 4, 5, 6 అనేది ఫ్లోర్స్ ఉన్నాయంట. సో, ఇందులో హెచ్ లీవ్స్ ఆన్ ఎన్ ఆడ్ నంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నంబర్ 3 అంట. హెచ్ అనేది
ఆడ్ నెంబర్ ఫ్లోర్‌లో ఉంటుందంట. కాకపోతే మూడో నెంబర్ ఫ్లోర్‌లో ఉండదని చెప్పడం జరుగుతుంది. సో, ఈ పాయింట్‌ని కొంచెం పక్కన పెడదాం. చూడండి. తర్వాత నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ హెచ్ అండ్ ఎన్. హెచ్‌కి, ఎన్‌కి మధ్యల. మనం ఇంకో పాసిబిలిటీ గూడా ఏసుకోవాలండి. చూసుకోండి. హెచ్‌కి, ఎన్‌కి మధ్యల 2 పీపుల్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి అంటుండు. ఫ్లోర్స్ అన్నా, 2 పీపుల్ అన్నా ఏం కాదు చూసుకోండి. హెచ్‌కి, ఎన్ మధ్యల 2 ఫ్లోర్స్ ఉన్నాయంట. అండ్ అదే విధంగా పి లివ్స్ ఆన్ ఆడ్ నంబర్ ఫ్లోర్ అబోవ్ ఎన్. ఎన్ ప్లేస్‌లో ఎన్‌కి పైన పి అనేది ఎన్‌కి పైన ఆడ్ నంబర్ ఫ్లోర్‌లో ఉంటుందంట. సో, వీటికైతే నంబర్‌లేయలేదు. ఫస్ట్ అయితే చూద్దాం. ఇక్కడ ఎన్ పైన ఉంటుంది కాబట్టి ఎన్ పైన చేద్దాం. నంబర్ తర్వాత చూద్దాం. ఏ నంబర్ వస్తుందో. సో, పి అనేది ఎన్ పైన ఉంటుంది. పి లివ్స్ ఆన్ అన్ ఆడ్ నంబర్ ఫ్లోర్ అబోవ్ ఎన్. ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ పి అండ్ టి. చూడండి. ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ పి అండ్ టి. పికి, టికి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉంటారంట. అయితే చూడండి నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాం. నైదర్ టి నార్ డబ్ల్యూ విల్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్స్. డబ్ల్యూటీ అనేది టాప్ మోస్ట్ ఫ్లోర్‌లో ఉండవంటుండు. సో, ఇక్కడ టాప్ మోస్ట్ ఫ్లోర్‌లో ఉండవంటే కింద చూసుకోవాలి. కింద చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎన్నొచ్చినాయి మనకి ఫ్లోర్‌లు 1, 2, 3, 4 ఫ్లోర్‌లొచ్చినాయి. 4 ఫ్లోర్‌లొచ్చినాయి. ఇంకా 2 ఫ్లోర్స్ డబ్ల్యూ అనేది కింద టాప్ మోస్ట్‌లో ఉండవంటే కింద ఉంటాయి. ఇక్కడ మధ్యలో ఎక్కడో ఉంటాయి. సో, ఇక్కడ ఒకవేళ టీ తీసుకున్నట్టయితే లాజిక్ సెట్ అవుతలేదు. ఇక్కడ అయితే కొంచెం మనం ఏం చేయాలి? మన అరేంజ్‌మెంట్ అనేది రాంగ్ తీసుకున్నామనమాట. సో, ఇప్పుడు మనం ఈ ఎన్‌ని పైనకి తీసుకుందాం. మనం హెచ్ కిందకి తీసుకున్నాం కదా! ఇప్పుడు ఎన్‌ననేది పైన తీసుకొని చేద్దాం. చూడండి ఒకసారి. ఎన్‌ని పైన తీసుకుందాం. చూడండి. ఏమన్నాడు? ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ హెచ్ అండ్ ఎన్ అన్నాడు. మనం ఎన్‌ని ఇందాక కింద తీసుకుంటే ఆన్సర్ అనేది రావట్లేదు. సో, ఎన్‌ని పైన తీసుకుందాం. సో, ఎన్‌కి, హెచ్‌కి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉన్నాయంట. చూసుకోండి. అండ్ పి లివ్స్ ఆన్ ఆడ్ నంబర్ ఫ్లోర్ అబోవ్ ఎన్. ఎన్ అనేది పి అనేది అబోవ్ ఎన్ పైన ఉంటుంది. అది ఆడ్ నంబర్ ఫ్లోర్ అంట. సో, పైన ఆడ్ నంబర్ ఫ్లోర్ అంటే ఏమొస్తుంది? 5 వస్తుంది. చూసుకోండి. దీని పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది. సిక్స్త్ ఫ్లోర్. అదెవరొస్తారో చూద్దాం. సో, ఈ 5 అంటే 4, 3, 2, 1 అవుతుందిది. చూసుకోండి. ఇది 6 అవుతుంది. సో, నెక్స్ట్ ఏంటిది? ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ పి అండ్ టి. పికి, టికి మధ్యల 2 పీపుల్ ఉంటారంట. చూడండి. పికి చూసుకున్నట్టయితే 1, 2 ప్లేసుల తర్వాత టి అనేవాడు ఉంటాడంట. వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరున్నారు. ఒక గ్యాప్ ఉంది. ఒకటి ఎన్ ఉంది. సో, నెక్స్ట్ నైదర్ టి నార్ డబ్ల్యూ లివ్స్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్ అన్నాడు. ఇప్పుడు ఏమేమి ఖాళీ ఉన్నాయి? ఇక్కడ ఇదొకటి ఖాళీ ఉంది. ఇదొకటి ఖాళీ ఉంది. అయితే డబ్ల్యూ అనేది పైన ఉండవంటుండు. సో, ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ డబ్ల్యూ పైన ఉండదు కాబట్టి డబ్ల్యూ అనేది ఇక్కడొస్తుంది. డబ్ల్యూ అనేది ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ ఇంకెవరున్నారు? మిగిలిన వాళ్ళెవరున్నారు? వై ఉంటది లాస్ట్‌లో. పైన వై ఉంటది. సో, క్వెషన్ ఏమడుగుతుండు? హౌ మెనీ పీపుల్ లివ్ బిలో టీ? టీకి కింద ఎంతమంది ఉంటున్నారంటే, ఇక్కడ ఇది టీ అనుకుంటే టీ ప్లేస్ సెకండ్ ప్లేస్ అయితే కింద ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు కాబట్టి ఆన్సర్ అనేది 1 అవుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. సో, తెలుగులో గూడా చూడండి ఒకసారి. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి చూసుకోండి ఈ ఆన్సర్‌ని. క్వెషన్‌ని చూసుకొని ఆన్సర్‌ని చేయండి. మనం నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ ఏ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్స్ బిలో విల్ కంప్లీట్ ద లెటర్ సీరీస్. లెటర్ సీరీస్ అండి. 1 మినిట్ టైమ్ తీసుకొని క్వెషన్ చేయండి ఫాస్ట్‌గా. ఇలాంటి క్వెషన్‌లొచ్చినప్పుడు లెటర్స్‌ని అనేవి కౌంట్ చేసుకొని లెటర్స్‌ని డివైడ్ చేసుకోండి ఈక్వల్‌గా. సో, కొంచెం వీడియో అనేది లెంతీగా ఉండొచ్చు. చూసుకోండి కొంచెం. ఎందుకంటే మనం ఇది ఫస్ట్ టైమ్ చెప్తున్నాం రీజనింగ్ క్లాస్ అనేది మన ఛానల్‌లో. అది కూడా ఫోన్‌లో చేయడం జరుగుతుంది. సో, అందుకే కొంచెం లెంతీగా అనిపించొచ్చు. చూసుకోండి ఒకసారి.
ఏమనుకోకుండా వీడియోనైతే చూడండి లాస్ట్ వరకి. సో, టైమర్ వల్ల కొంచెం లేట్ అవుతుండొచ్చు. సో, 1 మినిట్ అయింది. చూద్దాం ఆన్సర్ అనేది. చూడండి ఇలాంటి క్వెషన్‌లొచ్చినప్పుడు లెటర్స్ అన్నీ లెక్కపెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 20 టోటల్‌గా 20 లెటర్స్ ఉన్నాయి. వీటిని 5 పార్ట్స్ 5 లెటర్స్ లేదా 4 లెటర్స్‌గా అట్లా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ లాజిక్ చూసుకోండి. చూడండి ఎఫ్‌జీహెచ్ ఉంది ఈడ. మళ్ళా ఇక్కడ జీ ఉంది. ఎఫ్ ఉంది. సో, మళ్ళీ ఇక్కడ ఎఫ్‌జీ సీరీస్‌లో ఉంది. చూడండి 5 చూద్దాం ఒకసారి. 1, 2, 3, 4 5 లెటర్ చూసుకున్నట్టయితే ఈడికొక 5, వైకొక 5, మళ్ళీ ఇంకొక వైకి 5 ఉంటది. చూడండి. సో, లాస్ట్‌లో ఇక్కడ వై ఉంది. ఇక్కడ వై ఉంది. ఇక్కడ వై. లాస్ట్ మళ్ళీ ఇక్కడ వై ఉండాలి. సో, లాస్ట్‌లో వై అన్నిట్లో ఉంది. సో, నెక్స్ట్ ఫస్ట్ లెటర్ ఎఫ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎఫ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎఫ్ ఉంది. సో, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎఫ్ అవుతుంది. అంటే మన దాంట్లో సెకండ్ ఆప్షన్‌లో సెకండ్ లెటర్ అనేది ఎఫ్ ఉండాలి. ఎఫ్ ఉన్న ఆప్షన్‌లు ఉంచుకొని మిగతావి తీసేయండి. సెకండ్ లెటర్‌లో ఇక్కడ జీ ఉంది. ఇది పోయింది. ఇక్కడ జీ ఉంది. ఈ 2 ఆప్షన్‌లు పోయినాయి. ఇంకా 2 ఆప్షన్‌లున్నాయి. సో, నెక్స్ట్ ఇంకేమున్నాయి? మనకేం కావాలి? ఫోర్త్ లెటర్ కావాలి. ఫోర్త్ లెటర్ ఇక్కడ ఏముంది? యూ ఉంది. సో, ఇక్కడ సెకండ్ లెటర్ సెకండ్ లెటర్ జీ, జీ అన్నిట్లో జీ ఉంది. సెకండ్ లెటర్ ఇక్కడ జీ అవుతుంది. జీ ఉంటుంది. అండ్ మనకింకా ఫోర్త్ లెటర్ ఇక్కడ హెచ్ అవుతుంది ఈడ. ఇక్కడ హెచ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ చూసుకున్నట్టయితే మనకి హెచ్ ఉండాలి. సెకండ్ లెటర్ హెచ్ ఉన్నది ఏముంది? ఆప్షన్ 3 ఒకటే ఉంది. ఇక్కడ ఆప్షన్‌లు చూసుకొని ఆన్సర్ పెట్టేయాలి. సో, మొత్తం చూద్దాం. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫ్‌జీహెచ్‌వై ఉంది. ఇక్కడ మళ్ళా నెక్స్ట్ యూ ఉంది. యూ ఉంది. ఇక్కడ లాస్ట్‌లో థర్డ్ లెటర్ డబ్ల్యూ ఉంది. అంటే ఒకటి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ టీ వస్తది. ఇక్కడ మనకు హెచ్ మిస్ చేసినాం. ఇక్కడ హెచ్ వస్తది. టీ తర్వాత ఇక్కడ యూ వచ్చింది. యూ తర్వాత ఏం రావాలి? టీ 20 లెటర్ 21, 22 వి రావాలి ఈడ. వి రావాలి. అండ్ అదే విధంగా ఇక్కడ లాస్ట్‌లో డబ్ల్యూ వచ్చింది. టీయూ, పీ, డబ్ల్యూ అనేది సీరీస్‌గా ఒకదాని తర్వాత ఒకటొచ్చింది. చూసుకోండి. లాస్ట్ నుంచి మూడో లెటర్ అనేది. సో, టోటల్‌గా సీరీస్ ఎట్లా ఉంటుందంటే ఎఫ్, జీ, హెచ్, టీ, వై అనేది ఒక సీరీస్ ఉంటది. తర్వాత ఎఫ్, జీ, హెచ్, యూ, వై అనేది ఇంకోటి ఉంటుంది. థర్డ్ వన్ ఎఫ్, జీ, హెచ్, వి, వై అని ఉంటుంది. అండ్ ఫోర్త్‌ది వచ్చేసి ఎఫ్, జీ, హెచ్, డబ్ల్యూ, వై అనేది అవుతుంది. చూసుకోండి. ఆన్సర్ వచ్చేది ఆప్షన్ 3 అవుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. Your time is start. If 2 is multiplied to each odd digit and 1 is added to each even digit in the number 6311624, what will be the difference between the largest of the digits and the smallest of the digits thus formed అంటుండు. ఆన్సర్‌ని ఫాస్ట్‌గా ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. చూడండి ఆన్సర్ చూడండి ఈ క్వెషన్‌కి ఏమంటుండు? 2 ఈస్ మల్టిప్లైడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 1 ఈస్ యాడెడ్ టు ఈవెన్ డిజిట్ అంటుండు. దీనికి 6311624కి అండ్ 2 ఈస్ మల్టిప్లైడ్ టు ఆడ్ డిజిట్ అంటుండు. ఆడ్ డిజిట్ ఏముంది? 3 ఉంది. 1 ఆడ్, 1 ఆడ్. ఆడ్ డిజిట్‌కి 2 తోటి మల్టిప్లై చేయమంటుండు. ఈవెన్ డిజిట్‌కి 1 యాడ్ చేయమంటుండు. 6కి 1, 2కి 1, 4కి 1 యాడ్ చేయమంటుండు. చూడండి. 6 + 1 7 ఇది ప్లస్సు. ఇవి కూడా ప్లస్ ఈ 3. సో, 3 రెండ్ల 6, 2 ఒకట్ల 2, 2 ఒకట్ల 2, 6 + 1 7 అండ్ 2 + 1 3, 4 + 1 5. సో, సో ఇందులో ఏమంటుండు? వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఆఫ్ ద డిజిట్ అంటుండు. 7 ఉంది ఇక్కడ లార్జెస్ట్ 7 లార్జెస్ట్ ఉంది. అండ్ చూసుకున్నట్టయితే 2 స్మాల్ ఉన్నది. 7 నుంచి 2 తీసేస్తే ఎంత అవుతుంది? ఆన్సర్ 5 అనేది అవుతుంది డిఫరెన్స్. ఆన్సర్ వచ్చేసి 5 అవుతుంది డిఫరెన్స్.
నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. స్టేట్మెంట్ చూసుకుంటే సమ్ వాచెస్ ఆర్ క్లాక్స్, ఆల్ క్లాక్స్ ఆర్ టవర్స్, ఆల్ టవర్స్ ఆర్ బ్రిక్స్. కన్క్లూజన్ వచ్చేసి సమ్ బ్రిక్స్ ఆర్ వాచెస్, ఆల్ క్లాక్స్ ఆర్ బ్రిక్స్. టైం అయితే ఆఫ్ చేయడం జరిగింది. లెంతీ అవుతుంది వీడియో. సో చూడండి, ఆన్సర్ చూడండి. సమ్ వాచెస్ ఆర్ క్లాక్స్ అంటున్నా. సమ్ వాచెస్ అనేవి క్లాక్స్ అవుతున్నాయంట. అండ్ ఆల్ క్లాక్స్ ఆర్ టవర్స్. ఆల్ క్లాక్స్ ఆర్ టవర్స్ అంట. అండ్ ఆల్ టవర్స్ ఆర్ బ్రిక్స్ అంటుండు. ఆల్ టవర్స్ ఆర్ బ్రిక్స్ అంటుండు. చూడండి, సమ్ బ్రిక్ కన్క్లూజన్స్ వచ్చేసి సమ్ బ్రిక్స్ ఆర్ వాచెస్. బ్రిక్స్ అనేవి వాచెస్కి ఇంటర్సెక్షన్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. సమ్ బ్రిక్స్ ఆర్ వాచెస్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ది వచ్చేసి ఆల్ క్లాక్స్ ఆర్ బ్రిక్స్. ఆల్ క్లాక్స్ ఆర్ బ్రిక్స్. ఆల్ క్లాక్స్ ఆర్ బ్రిక్స్ అవుతుంది కానీ ఆల్ బ్రిక్స్ ఆర్ క్లాక్స్ అవ్వదు. సో ఆడేమంటుండు, ఆల్ క్లాక్స్ ఆర్ బ్రిక్స్ అంటుండు కాబట్టి సెకండ్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి బోత్ కన్క్లూజన్ 1 అండ్ 2 ఫాలోస్. బోత్ కన్క్లూజన్ 1 అండ్ 2 ఫాలోస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇదే క్వెషన్ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, కొన్ని గడియారాలు ఈ తెలుగు క్వెషన్ మొత్తం ట్రాన్స్లేట్ మొత్తం తప్పయిందండి. చూసుకోండి, ఇంగ్లీష్‌లోనే చూడండి. చూడండి, సెవెంత్ క్వెషన్ చూడండి. HNPTW and Y live on 6 different floors. 6 different floors in the same building. లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఇదంతా తెలిసిందే 1, 2, 3 అని. అండ్ అదేవిధంగా డైరెక్ట్ క్వెషన్‌లోకెళ్దాం. హెచ్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ అబోవ్ ఫ్లోర్ నంబర్ 4. హెచ్ అనేది ఫ్లోర్ 4 నంబర్ పైన నివసిస్తుందంట. నంబర్‌లేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6. 6 అనేది హెచ్ అనేది 4th ఫ్లోర్ పైన నివసిస్తుంది. అది 5 6 అనేది ఇంకా మనకు కన్ఫర్మ్ తెలవదు. సో మనం ఇక్కడ హెచ్ అనేది ఇక్కడ ఏద్దాం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ హెచ్ అండ్ ఎన్. హెచ్‌కి ఎన్ మధ్యల ఎంతమంది? 3 పీపుల్ ఉన్నారంట. హెచ్‌కి ఎన్ మధ్యలో 3 మెంబర్ ఉన్నారంట. 3 మెంబర్స్ ఏసినాం. అండ్ పి లివ్స్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ ఎన్. పి అనేది ఎన్ పైన ఇమ్మీడియేట్‌లీ అబోవ్ ఎన్ ఉందంట. ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ పి అండ్ టి. పీకి టీకి ఎంతమంది ఉన్నారంట? మధ్యలో 3 పీపుల్ ఉన్నారంట. చూడండి, ఆల్రెడీ 1, 2, 1, 2, 1, 2, 3, 4, 5 ప్లేస్‌లో ఇవ్వడం జరిగింది. 6 ప్లేస్‌లో. సో టీని కింద ఏసే అవకాశం లేదు. ఒకటే ప్లేస్ ఉంది మిగిలింది కాబట్టి. సో పీకి, టీకి ముగ్గురు రావాలంటే టీని పైనేసుకోవాలిగ. సో ఇక్కడ టీని పైనేసుకున్నట్టయితే ఎన్ని ప్లేస్‌లయినాయి? 1, ఇది 2, 3, 4, 5, 6 ప్లేస్‌లయినాయి. సో నంబర్స్ వచ్చేసినాయి కదా! నంబర్స్ ఏసుకుందాం. 1, 2, 3, 4, 5, 6. సో హెచ్ అనేది 4th ఫ్లోర్ పైన ఉంది. చూసుకోండి. డబ్ల్యూ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఆడ్ నంబర్ ఫ్లోర్స్ బిలో టీ. టీ కింద డబ్ల్యూ అనేది ఆడ్ నంబర్ ఫ్లోర్‌లో ఉంటుందంట. సో టీ కింద ఖాళీగా ఉన్నాయి ఏంటి? 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్ ఖాళీగా ఉంది. ఆడ్ నంబర్ ఫ్లోర్ అంటుండు. కాబట్టి డబ్ల్యూ అనేది 3rd ప్లేస్‌లో 3rd ఫ్లోర్‌లో ఉంటుంది. సో ఏమంటుండు క్వెషన్‌లో? హూ ఈజ్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ వై అంట. మిగిలింది ఏంటిది? వై. వై అనేది 4th ప్లేస్‌లో ఉంటుంది. అబోవ్ వై పైన ఎవరు ఉన్నారు? 5th ఫ్లోర్‌లో హెచ్ అనేది అవుతుంది ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి హెచ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇదే క్వెషన్ తెలుగులో కూడా చూడండి. కాకపోతే తెలుగులో ట్రాన్స్‌లేట్ అనేది కొంచెం డిఫరెంట్ అయ్యుండొచ్చు. సో ఇంగ్లీష్ క్వెషన్ అయితే బేస్‌గా తీసుకొని చేయండి. నెక్స్ట్ క్వెషన్, ఫిఫ్త్ క్వెషన్. Given below are 2 letter cluster pairs in which second letter cluster is related to first letter cluster. Following a certain logic, select the letter cluster in a pair from among the options that follows the same logic. సో ఇక్కడ ఏమిచ్చిండు? సిపిజి, పిజిసి, టిఐఎంఐఎంటి. సో ఇందులో సింపుల్‌గా ఏముంది? సేమ్ లెటర్‌లు ఉన్నాయి కాబట్టి సింపుల్‌గా చూడండి. ఈ పి అనేది ఇటొచ్చేసింది. జి ఇటొచ్చింది. ఈ ఫస్ట్‌లో ఉన్న సి లాస్ట్‌లో వచ్చింది. సో ఇందులో కూడా ఐ అనేది ఫస్ట్‌లో వచ్చింది. ఎమ్ సెకండ్‌కొచ్చింది. ఈ ఫస్ట్‌లో ఉన్న టి లాస్ట్‌లోకొచ్చింది. సో అదే విధంగా ఆప్షన్‌లో కూడా చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే యూక్యూకే ఉంది.
క్యూ, కేయూ ఉంది. సో, ఇది కూడా సేమ్. క్యూ అనేది ఫస్ట్ ప్లేస్‌లో వచ్చింది. కే సెకండ్ ప్లేస్‌లో వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఉన్న యూ సెకండ్ లాస్ట్‌లో వచ్చింది కాబట్టి, సో, మన ఆన్సర్ ఇదే అవుతుంది. సో, ఒకవేళ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లో రాకుంటే మిగతా 3 ఆప్షన్‌లు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. రిఫర్ టు ద ఫాలోయింగ్ లెటర్, నంబర్, సింబల్ సీరీస్ అండ్ ఆన్సర్ ద క్వెషన్. చూడండి, లెఫ్ట్ నుంచి ఇచ్చిండు, ఇంకా రైట్ ఇచ్చిండు. ఇఫ్ ఆల్ ద నంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సీరీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 10th ఫ్రమ్ ద లెఫ్ట్. ఆల్ ద నంబర్స్ అనేవి డ్రాప్ చేసిన తర్వాత 10th లెటర్ అనేది ఏంటిది అని అడుగుతుండు. అది కూడా లెఫ్ట్ నుంచి అంట. సో, నంబర్స్ అనేవి తీసేద్దాం మనం. సో, ఇక్కడ 3, 4 నంబర్లు ఉన్నాయి. ఇది తీసేద్దాం. అండ్ ఇది కూడా ఈ నంబర్ పోయింది. సో, ఇది కూడా పోయింది. నంబర్స్ అనేవి తీసేసిన తర్వాత 10th లెటర్ అనేది ఏంటిది అని అడుగుతుండు లెఫ్ట్ నుంచి. సో, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చూడండి, ఏమన్నా మిస్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10th లెటర్ వచ్చేసి మనకి టీ అనేది అవుతుంది. 10th లెటర్ టీ అనేది అవుతుంది. ఆన్సర్ వచ్చేసి టీ. లెఫ్ట్ నుంచి 10th లెటర్ ఏది అడుగుతుంది కాబట్టి టీ అనేది అవుతుంది. ఆన్సర్ అనేది టీ అవుతుంది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ డిసైడ్ ద ఫాలోయింగ్ గివెన్ అజంప్షన్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్ ఇన్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ చూడండి. డ్యూరింగ్ వింటర్స్ ద స్కై ఈజ్ వెరీ క్లియర్ ఎట్ నైట్. అజంప్షన్స్ వచ్చేసి ద సన్ సెట్స్ ఎర్లీ ఇన్ ద వింటర్ మంత్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డ్యూరింగ్ వింటర్ ఇట్ ఈవెన్ రైన్స్ అంట. చూడండి, ఆప్షన్స్ నైదర్ ఆప్షన్స్ చూసుకోండి. నైదర్ అజంప్షన్ 1 నార్ 2 ఇంప్లిసిట్. బోత్ అజంప్షన్ 1 అండ్ 2 ఆర్ ఇంప్లిసిట్. ఓన్లీ 1, ఓన్లీ 2 ఆప్షన్ ఇంప్లిసిట్. క్వెషన్‌కి తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి. శీతాకాలంలో రాత్రిపూట ఆకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అంచనాలు. శీతాకాలం నెలలో సూర్యుడు ముందుగానే అస్తమిస్తాడు. శీతాకాలంలో వర్షాలు కూడా కురుస్తాయి అని అనడం జరుగుతుంది. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి నైదర్ 1 నార్ 2 అవుతుంది. నైదర్ 1 నార్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్‌లో చూడండి, అజంప్షన్‌లో చూడండి, సన్ సెట్ ఎర్లీ ఇన్ ద వింటర్ మంత్స్ అంటుండు. అండ్ అదే విధంగా డ్యూరింగ్ వింటర్ ద ఈవెన్ రెయిన్స్ అంటుండు. సో, ఈ సన్‌సెట్ గురించి మనకి స్టేట్మెంట్‌లో చెప్పలేదు గదా! స్టేట్మెంట్‌లో డ్యూరింగ్ వింటర్ స్కై ఈజ్ వెరీ క్లియర్ ఎట్ నైట్ అని అన్నాడు. కాకపోతే వింటర్ మంత్‌లో సన్ అనేది తొందరగా సెట్ అవుతుంది. తొందరగా అస్తమిస్తాడు సూర్యుడు అని స్టేట్మెంట్‌లో చెప్పలేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. చెప్ చెప్పొచ్చు, చెప్పలేము కాబట్టి నైదర్ 1 నార్ 2 అని అవుతుంది. సో, డ్యూరింగ్ వింటర్ ఈవెన్ రెయిన్స్ అంటుండు. సో, వింటర్‌లో వర్షాలు పడొచ్చు, పడకపోవచ్చు కాబట్టి ఆన్సర్ అనేది నైదర్ అజంప్షన్ 1 నార్ 2 అని అవుతుంది. చూసుకోండి. ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అవుతుంది దీనికి. వీటి గురించి స్టేట్మెంట్‌లో మెన్షన్ చేయలేడు కాబట్టి ఇవనేది నైదర్ నార్ అనేది అవుతుంది. చూసుకోండి. సో, ఇదే క్వెషన్ చూడండి. రాత్రిపూట ఆకాశంలో చాలా స్పష్టంగా ఉంటుంది శీతాకాలంలో అంటుండు. సో, శీతాకాలంలో నెలలో సూర్యుడు ముందుగానే అస్తమిస్తాడు అని చెప్పడం జరుగుతుంది. సో, దీని గురించి మనకి స్టేట్మెంట్‌లో ఇవ్వలేడు కాబట్టి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. సో, శీతాకాలంలో వర్షాలు కూడా కురుస్తాయి. కురవచ్చు, కురవకపోవచ్చు కాబట్టి చెప్పలేని విషయంలో 1 లేదా ఊహలు 2 అవ్యక్తమైనవి కావని చెప్పవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. సో, ఇవి ఫ్రెండ్స్ కొన్ని రీజనింగ్‌కి సంబంధించిన క్వెషన్‌లు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన ఛానెల్‌ని ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అదే విధంగా కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.